ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన బిడ్డలమైన మనం తన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటాడు. ఒకవేళ మానవ బలహీనత కారణంగా మనం పాపములో పడిపోతే, ఆ దేవుని యొక్క ప్రేమకు దూరం అయితే, మరలా ఆయన ప్రేమను ఎరిగి ఆయన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటాడు. బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు మనల్ని కొన్ని సందర్భాలలో ప్రేమతో పలకరిస్తాడు, కొన్ని సందర్భాలలో కొంచెం గద్దిస్తాడు, ఇంకా కొన్ని సందర్భాలలో ఒక దెబ్బ కొడతాడు, ఇంకా కొన్ని సందర్భాలలో కొంచెం గట్టి దెబ్బ కొడతాడు. ఇవన్నీ కూడా ఆయన ద్వేషంతో చేయడు. ఏ విధంగా చేస్తాడు? ప్రేమతో చేస్తాడు. మనం తిరిగి రావాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని, నశింపకుండా ఉండాలని. ఏం కాకుండా ఉండాలి? నశింపకుండా ఉండాలని. ఒకవేళ పొరపాటు చేస్తే పశ్చాత్తాపపడి దేవుని వద్దకు తిరిగి రావాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, అంతేగాని ద్వేషంతో, కోపంతో, పగతో కాదు. పౌలు రోమీలకు రాసినటువంటి లేఖలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదువుకుందాం. 2వ అధ్యాయము, పౌలు రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లేక నీవు దేవుని నిండు దయని, సహనమును ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా? దేవుడు కొన్నిసార్లు మనం తప్పు చేసినా కానీ దయను చూపిస్తాడు. అర్థమైందా? మనం పాపం చేసినా కానీ ఓర్పును చూపిస్తాడు. ఎందుకని? ఆయన చేతగానితనం కాదది. ఎందుకనండి? మనము ఏం కావాలని? దేవుని దయ నీ హృదయ పరివర్తన కొరకే. సో దట్ వి మే చేంజ్. గాడ్ గివ్స్ us opportunity. గాడ్ ఈజ్ పేషెంట్. దేవుడు సహనముతో ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎందుకు? మనం ఇంకా తప్పులు చేయాలనా? ఎందుకని? ఆ తప్పును తెలుసుకొని దేవుని దగ్గరికి తిరిగి రావాలని. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ, చక్కని మాటలు ఉంటాయి అక్కడ. 2 మాటలు చదువుకుందాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము, పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం మైక్లో. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కారణమేమనగా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలన కలిగి సత్యమును బోధించుటకు. దేనికోసమట? టు టీచ్ ట్రూత్. సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును. ఖండిస్తుంది. ఏం ఖండిస్తుంది? మనలో ఉన్న తప్పులను ఖండిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనలో ఉన్న తప్పులని ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఎగ్జార్ట్ us. దేవుని యొక్క మాట ఏం చేస్తుంది? మనల్ని తప్పులు చేసినప్పుడు ఖండిస్తుంది కొన్నిసార్లు. ఆ తర్వాత తప్పులను సరిదిద్దటం కోసం. దేనికోసం? ఇదే ముఖ్యం. తపస్కాలంలో సరిదిద్దుతుంది దేవుని యొక్క వాక్యం మనల్ని. నీతి యందు నడిపించటం కొరకై దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. దేవుడు మనల్ని సరిచేయటం కోసం, ప్రేమతో సరిదిద్దటం కోసం, నాశనం అయిపోవాలని కాదు. నాట్ దట్ వీఆర్ లెడ్ ఇన్ టు డిస్ట్రక్షన్. దానికోసం కాదు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని గద్దించాలి, కొన్నిసార్లు ప్రేమతో చెప్పాలి. అర్థమవుతుందా? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఒక పుస్తకం రాశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరేంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీ గారి యొక్క ఆత్మకథది.
గాంధీ గారి యొక్క ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ. దానిలో తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాడు. తన చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మహాత్మా గాంధీ చెప్తాడు. ఒకరోజట నిజాయితీగా ఒప్పుకుంటాడు. ఒకరోజట తాను ఇంట్లోనే ఒక దొంగతనం చేశాడంట. ఏంటి ఆ దొంగతనం? వాళ్ళ అన్నయ్య గడియారం దొంగతనం చేశాడు. వాళ్ళు చాలా ధనవంతులు, చాలా ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తిపరులు. సంఘటనలోకి వెళితే గడియారం దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత నిదానంగా అతనిలో ఒక పాప భయం బయలుదేరింది, బాధ బయలుదేరింది. ఆ తప్పు చేశానే అనేటువంటి అపరాధ భావం. ఏ భావం అండి? అపరాధ భావం బయలుదేరింది. బాధపడతా మొదలుపెట్టాడు. వేదనతో ఉన్నాడు. వాళ్ళ నానంటే ప్రేమ, వాళ్ళ నానంటే ఇష్టం, వాళ్ళ నానంటే భయం కూడా. వాళ్ళ నానంటే కొద్దిగా భయం. ఎందుకని? వాళ్ళ నాన్న తప్పులు చేస్తే ఊరుకోడు. కొడతాడో లేదో నాకు తెలియదు, బట్ వాళ్ళ నాన్న తప్పులు చేస్తే పిల్లల్ని ఊరుకోడు, చాలా డిసిప్లిన్గా ఉంచేవాడు. కాబట్టి కానీ లోపల భయం, బాధ. ఏంటిది? అపరాధ భావం. ఈ బాధతో ఏం చేశాడంటే ఒక పేపర్ తీసుకున్నాడు, ఒక పెన్ను తీసుకున్నాడు. ఆ పేపర్లో, నానా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, అన్నయ్య గడియారాన్ని నేను దొంగలించాను, అమ్ముకున్నాను, నన్ను క్షమించు నానా అని చెప్పి ఒక పేపర్లో రాసుకొని వాళ్ళ నాన్న నిద్రపోతున్నాడు కదా అని వచ్చి వాళ్ళ నాన్న తలదిండు కింద పెట్టాడు. తలదిండు కింద పెట్టి పక్కకి వెళ్ళిపోతునేసరికి వాళ్ళ నాన్న లేచాడు. వాళ్ళ నాన్న లేచి ఏంటి వచ్చావన్నాడు. ఆ పేపర్ తీసి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న కొడతాడేమో, వాళ్ళ నాన్న దండిస్తాడేమో, వాళ్ళ నాన్న శిక్షిస్తాడేమో అనుకున్నాడు. అనుకున్న సమయంలో వాళ్ళ నాన్న తన కుమారుడు రాసినట్టు ఆ లేఖను చూశాడు. నాన్న, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య వాచ్ని, గడియారాన్ని నేను దొంగిలించాను, తద్వారా మీ అందరి మనసులను నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు నానా అని దానిలో రాసి ఉండడాన్ని గాంధీ గారి యొక్క తండ్రి చదివిన వెంటనే తన కుమారుని యొక్క నిజాయితీని బట్టి, తన కుమారులో ఉన్న పశ్చాత్తాపాన్ని బట్టి, హృదయ పరివర్తనను బట్టి తండ్రి శిక్షిస్తాడు అనుకున్నటువంటి తండ్రి కన్నీరు గార్చడం మొదలుపెట్టాడు. ఎవరు కన్నీరు గారుస్తున్నారు? తండ్రి. ఎందుకని? కుమారుని యొక్క పశ్చాత్తాపాన్ని చూసి. అప్పుడు గాంధీ గారు కూడా ఏడవటం మొదలుపెట్టారంటే, వాళ్ళ నాన్న ఏడుతుంటే ఆయన కూడా ఏడవటం మొదలుపెట్టేసరికి వాళ్ళ నాన్నంట దగ్గర తీసుకొని కౌగలించుకొని ఇద్దరూ కూడంట ఆ విధంగా చాలాసేపు ఏడ్చారట. ప్రియులారా, పశ్చాత్తాపం కలిగినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు అది బాధ వేదనతో వచ్చినటువంటి కన్నీరు కాదు. మార్పు చెందాడు నా కుమారుడు, పశ్చాత్తాపం చెందాడు నా కుమారుడు, హృదయ పరివర్తన చెందాడు నా కుమారుడు అని ఆనందముతో కౌగలించుకొని ఏడ్చాడట. దుడుకు చిన్నవాడు తిరిగి వచ్చాడు కదా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. సహజంగా తప్పు చేశాడు కదా తప్పిపోయిన కుమారుడు, తండ్రిని వద్దని వెళ్ళిపోయాడు కదా, ఆస్తినంతా అబాసుపాలు చేశాడు కదా, పాడు చేశాడు కదా. తండ్రి ఏం చెయ్యాలి? రా దగ్గరికి రా అని వెనక కర్ర దాచిపెట్టుకొని వచ్చిన తర్వాత వాయగొట్టాలి కదా, అంతే కదా. కానీ అలా చెయ్యలా. ఏం చేశాడు తండ్రి? రాగానే వాక్యం ఏమని చెప్తుంది? లూకాసు వార్త 15వ అధ్యాయం తీసుకోండి, వాక్యం ఏమని చెప్తుంది అక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఈ విధంగా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 20వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వానిని దూరము నుండి చూడగానే తండ్రి మనసు కరిగిపోయింది. ఏమైపోయింది? The heart of the father was melted when he saw his son coming back, when he saw his son repentant, when his son being changed.
తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు చూసేసరికి తండ్రి మనసు ఏమైపోయింది? కరిగిపోయింది. తండ్రి యొక్క మనసు. ఏం చేశాడు? పరిగెత్తుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? నీరసంగా నిదానంగా తాబేల్లాగా వెళ్తున్నాడు కదా. పరలోక తండ్రి అంటండి, ఆ తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి అట. ఆయన ముసలాయన. ఎవరండి ఆయన? ముసలాయన. కుర్రోడు పరిగెట్టాలా, ముసలోడు పరిగెడతారా? మేము పందెం కాద్దాం, పరిగెడదాం. ఎవరు గెలుస్తారు? థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గమనించండి. ఇదిగో ఎవరు పరిగెడుతున్నారు? పశ్చాత్తాపం చెందినటువంటి పరిగెడతల్లా ప్రభువు పరిగెడుతున్నాడు మన దగ్గరకండి. ఎంత గొప్ప దీవెన! ప్రభువు పరిగెడుతున్నాడండి. ప్రభువా అంటే చాలు పరిగెట్టుకుంటూ వస్తాడు. యేసయ్య అంటే చాలు పరిగెట్టుకుంటా వస్తాడు ఆయన. మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రియులారా, మన పాపాన్ని అంగీకరించి నిజాయితీగా ఈ శ్రమల కాలంలో ఆయన దగ్గరికి రావటమే. అంతే. ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. నువ్వేం కోల్పోవు. నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క దీవెన. ఇక్కడ పాపాలంటే పెద్ద పెద్ద పాపాలు అనుకోమాకండి. మనందరం చేసేయే. ఏంటంట పాపాలు? ఈనాటి 2వ పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ ఈనాటి 2వ పట్టణాన్ని ధ్యానం చేద్దాం. అందరూ వాక్యాన్ని తీసుకోండి. పాపాలంటే ఏంటి అసలు? పెద్ద పెద్ద పాపాలు అనుకోమాకండి. చిన్న పాపాలతో చీకులున్నాయి, జాగ్రత్త. అటు చూడమాకు. చిన్న పాపాలతో ఏమున్నాయి? చీకులున్నాయి, చింతలున్నాయి. చిన్న పాపాలే భయంకరం, పెద్ద పాపాలతో భయంకరం కాదంటల్లా. చిన్నదేగా అని మనం వదిలిపెడతాం. మీకు అందరూ తెలుసా, ప్రపంచంలో దేనివల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు చెప్పండి అండి? దేనివల్ల? పులులు సింహాలు చంపేసి చచ్చిపోతున్నారా జనాలు? లేదండి. పులులు సింహాల వల్ల ప్రపంచంలో ఒక 50 మంది 100 మంది చచ్చిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి, చాలా ముఖ్యమైన సందేశం. సైన్స్ చెప్తున్నా, నేను స్టాటిస్టిక్స్ చెప్తున్నా, పేపర్లో పబ్లిష్ అయినవి చెప్తున్నా. నెట్లోకి వెళ్ళండి, దొరుకుతాయి. పులులు సింహాల వల్ల ప్రపంచంలో సంవత్సరానికి ఒక 50 నుండి 100 మంది చచ్చిపోతారండి. అర్థమైందా? దానికంటే చిన్న జంతువు అయినటువంటి పాము వల్ల, దేనివల్ల? పాము వల్ల ఒక 7-8 వేల మంది చచ్చిపోతున్నారు ప్రపంచంలో. అర్థమైందా? చిన్నదే. సింహం పెద్దదా, పాము పెద్దదా? సింహం పెద్దదా, పాము పెద్దదా? సింహమే పెద్దది, పాము చిన్నది. చిన్నదాని వల్ల 7-8 వేల మంది చచ్చిపోతున్నారు, పెద్దదాని వల్ల చాలా తక్కువ మంది చచ్చిపోతున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది చచ్చిపోయి దేనివల్ల తెలుసా? దోమకాటు వల్ల. దేనివల్ల? ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఎగ్జాజరేషన్. నేను మీకు సత్యం చెప్తున్నానండి. ప్రపంచంలోనట దోమకాటు వలన ఎక్కువ రోగాలు వస్తాయి అంటండి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో భయంకరమైనటువంటి మలేరియా వస్తుందండి. చాలామంది చచ్చిపోతారు. ఇక్కడ కూడా మలేరియాను పట్టించుకోకపోతే చాలా ఉంటాయి, దోమకాటు వల్ల వచ్చాయి. మలేరియా ఒకటే కాదండి. సకాలంలో మనకి మన ఈ ప్రాంతం పుట్టినిల్లు దోమలకే. మనం పెంచుతున్నాం ఈ మురికితోటి. విజయవాడ పుట్టినిల్లు దోమలకి. ఎక్కడ చూద్దామన్నా దోమలే. నాకు ఆల్రెడీ వచ్చిన 2 సంవత్సరాలు 2 సార్లు మలేరియా వచ్చింది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, ఆ దోమ ఎంత ఉందండి? చిన్నంతటి. కొన్నాళ్ల క్రితం మనం భయపడిపోయాం. దేన్ని చూసి? దోమ కంటే కొన్ని 100 రెట్లు చిన్నది కరోనా వైరస్. చిన్నదే కదని వదిలిపెట్ట మాకు చిన్న చిన్న తప్పులని. చాలా జాగ్రత్తగా ఉండు. ఇవాళ వాక్యం మనందరి గురించి మాట్లాడుతుందండి. ఎక్కువసేపు వద్దు, 2 నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఓపిక ఉందా? ఓకే, రైట్. చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, వినండి జాగ్రత్త. మీరు వినండి. ఓకే. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి దినములలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవన్నీ రాయబడ్డాయి. బైబిల్లోనంటండి, పాత నిబంధన గ్రంథములో ఏవి రాయబడ్డాయి? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి
ప్రయాణమై వస్తుండగా వాళ్ళు చాలా పాపాలు చేశారు. పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి శిక్షను పంపించాడు. ఏం పంపించాడు? ఏంటివంటవి ఒకసారి విందామా? ఒకసారి తెలుసుకుందాం. పెద్ద పెద్ద పాపాలు అనుకుంటాం మనం. చిన్న పాపాలతోటే చీకెక్కువ, చిన్న పాపాలతోటే చింత ఎక్కువ, చిన్న పాపాలతోటే చితికిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని చదువుకుందాం. 10వ వచనంలో ఆ ఇశ్రాయేలు ప్రజలంట ఆ ఎడారి గుండా ప్రయాణమై వస్తున్నప్పుడు ఏం చేశారంట? వారిలో కొందరి వలె మనము సణుగు కొనరాదు. ఏం చేయకూడదు? సణుగు కొనరాదు. వారిలో కొందరు సణిగి వినాశనకర్తచే నాశనము చేయబడ్డారు. గొణుగుడు రోగం ఉంటుందండి కొంతమందికి. ఏ రోగం? గొణుగుడు రోగం. ఇంగ్లీష్లో ఏమంటారండి దీన్ని? మర్మరింగ్, కంప్లైనింగ్. ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ కంప్లైనింగ్. తెలుగులో ఒక సామెత ఉందండి. పాపంలో అని పాతకోక ఇత్తేనంట ఇంటి వెనక్కెళ్ళి మోరాజానా కొలిసిందంటండి. పాపంలో అని పాతకోక ఇస్తే పేదామను చూసి రమ్మ పాపం పాతకోక తీసుకోమంటే ఇది ఎంత పొడుగుంది, ఇది ఎంత ఎడల్పు ఉంది, ఇది కొత్తదా, ఇది పాతదా అని లెక్కలేసిందంటండి. పిల్లారా, ఇలా ఉండకూడదు. సణుగుడు, మర్మరింగ్. నా టేబుల్ మీద అది బాగలేదు, నా టేబుల్ మీద ఇది బాగలేదు, నాకు అది బాగలేదు, ఇది వద్దు. సణుగుడు చాలా ప్రమాదమైంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి గుండా ప్రయాణమైనప్పుడు వాళ్ళు కూడా మర్మర్డ్. వాట్ డిడ్ దే డు? మర్మరింగ్ ఈజ్ వెరీ డేంజరస్. వి థింక్ ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ థింగ్. నో, ఇది చిన్నదేగా. గొణుగుడు, సణుగుడు. చాలామంది చనిపోయారట శాపానికి గురి అయి. మొదటిది ఏంటిది? ఏం చేయకూడదు? సణుగుడు, గొణుగుడు చాలా ప్రమాదకరం. కొంతమందికి ఆ రోగం ఉంటుందండి, దాన్ని తీసేసుకోవాలి. తర్వాత 9వ వచనాన్ని చదువుకుందాం. వారిలో కొందరి వల్ల మనం ప్రభువును శోధింపరాదు. ఏం చేయకూడదు? వి షుడ్ నాట్ పుట్ ద లార్డ్ ఇన్ టు టెస్ట్. ప్రభువుని సైతాను 3 శోధనలు శోధించాడు. ఎప్పుడు? మొదటి ఆదివారం తపస్కాలంలో. దానిలో ప్రభు ఏమంటాడు తెలుసా? ఒక సందర్భంలో, నీ దేవుడైన ప్రభువును శోధింపక ఇందువుగాక. ఏం చేయకూడదు? శోధింపక ఎందుకు. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎలా శోధిస్తారు తెలుసా దేవుణ్ణి? దేవుడా, నువ్వు నిజమైన దేవుడు అయితే నా రోగం పోగొట్టు. ఇఫ్ యు ఆర్ ట్రూ గాడ్, రిమూవ్ మై సిక్నెస్. నీ సిక్నెస్ తీయకపోతే ఆ నిజమైన దేవుడి గాడా? అర్థమవుతుంది అందరికీ? నీ రోగాన్ని తీసేయకపోతే ఆ నిజమైన దేవుడి గాడా? దేవుడా, నువ్వు నాకు ఇంజనీరింగ్లో 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో A+++ ఇస్తే నువ్వు నిజమైన దేవుడివి. ఇవా? లేకపోతే ఇంకా కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడా, నాకు లాభం వస్తే నేను 101 టెంకాయ కొడతాను ఈ గుడికి వచ్చి. ఎన్ని టెంకాయలు కొడతారంట? 101 టెంకాయ కొడతారు. అది వేర్లండి. మళ్ళీ గెలిచిన తర్వాత లాభం వచ్చిన తూచి 100 తూచి ఒకటే నికరం అంటాడు, 100 తూచి ఒకటే నికరం అంటాడు. ఇలాగ ఉంటుందండి మన జీవితం. రెండవది ఏంటంటే దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధింపకూడదు. రెండోది ఏంటిది? దేవుణ్ణి శోధింపకూడదు. ఆ తర్వాత 8వ వచనం, వారిలో కొందరి వలె మనము వ్యభిచరింపరాదు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్కరోజులోనే 23,000 మంది మరణమునకు గురి అయ్యి. జాగ్రత్తగా ఉండాలి. దీని క్రింద మనం శారీరక పాపాలు ఏదైనా కావి. భార్యను మీరి, భర్తను మీరు ఏ పాపము చేసినా కానీ దేవుడు దానిని మెచ్చడో. వివాహ ధర్మాన్ని మీరు మనం పాపము చేయకూడదు. దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. అదేవిధంగా 6వ వచనాన్ని చదువుకుందాం. కావున వారి వలె మనం చెడు కోరికలు కలిగి ఉండకూడదు. వి షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ డిజైర్స్. వి షుడ్ నాట్ లాంగ్ ఫర్ బ్యాడ్ డిజైర్స్. చెడు కోరికలు ఉంటే దేవుడు దీవించడండి మనల్ని. మనం ఉపవాసం వండుకుంటా, నా ఉపవాసం దేనికోసం అంట? ఎదుటోడు నాశనం కావాలని. కుదురుద్దా? ఎదుటోడు పాడు కావాలని కుదురుద్దా? దేవుడు మెచ్చుతాడా? మెచ్చడండి, మెచ్చడు, ఒప్పుకోడు దేవుడు. యాకోబు పత్రికలో దీని గురించి ఇంకొంచెం బాగుంటుంది. ఆ ఒక్క మాట చదువుతాను, వినండి. ఏమంటాడంటే, యాకోబు రాస్తున్నటువంటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. యాకోబు రాస్తున్నటువంటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనాన్ని వినండి. మీవి చెడు ఉద్దేశములు, అందుచేతనే మీరు అడిగినవి మీరు పొందకున్నారు.
అర్థమైందా? మీ ఎటువంటి ఉద్దేశాలు? చెడు ఉద్దేశాలు. మీరు అడిగే చెడు ఉద్దేశాలు. ఏం ఉద్దేశాలు? పక్కనోడు పాడు కావాలి, లేకపోతే నాకు ఇంత లాభం రావాలి, అంత లాభం రావాలి. కుదరదండి. ఎదుటోడిని దోచుకోవాలి, ఈ పనికిరావు. చెడు ఉద్దేశాలతో అడగకూడదండి. మనం మంచి ఉద్దేశాలతో అడగాలి. చివరిగా దేవుని యొక్క సందేశం ఏంటి ఈ రోజున? మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలి. దేవుడెప్పుడు కనికర సంపన్నుడే, దేవుడెప్పుడు ప్రేమామయుడే, దేవుడెప్పుడు మనల్ని తిరిగి రావాలని కోరుకుంటాడు. ఎవరు నాశనం కావాలని కోరుకోడు. ఆ ప్రేమామయుడి దగ్గరికి వెళ్దాం, ఆ కనికర సంపన్నుడి దగ్గరికి వెళ్దాం. దేవా, మమ్మ క్షమించయ్యా, నీ సిలువ రక్తంతో మమ్మ కడిగివేయి, మాలో ఉన్న ప్రతి పాపాన్ని మన్నించి క్షమించి నీ కృపలో నీ దయలో మమ్మ దీవించయ్యా. చెడువైపుకి వెళ్లకుండా మంచిని చేయడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు వాక్యములను సెలవిస్తున్నావు. గతమున జరిగిన కార్యాలను మాకు ఉదాహరణలుగా ఇచ్చి, మాకు ప్రోత్సాహకరంగా ఇచ్చి, మేము అటువంటి తప్పులు చేయకుండా, అటువంటి పాపాలలో పడకుండా మమ్మల్ని హెచ్చరించే దేవుడవు నాయన. పాపి మారు మనసు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునే ప్రేమామయుడివి నీవు తండ్రి. నీ సన్నిధిలోకి వచ్చి మాలో ఉన్న తప్పులని, పాపాలని, దోషాలని అంగీకరించి హృదయ పరివర్తన చెంది మారు మనస్సు పొంది నీ సన్నిధికి తిరిగి రావడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మాలో కొన్నిసార్లు మాకు ధైర్యం చాలడం లేదు, మాలో భయం, ఆందోళన, కన్నీరు, వేదన. ప్రభువా, నీ సన్నిధికి వచ్చి మా యొక్క పాపాలు క్షమించబడి సంతోషంగా జీవించటానికి, నీ ఆనందములో పాలు పంచుకునే కృపని, దయని మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.